దేశంలో ఎన్డీఏ కూటమిలో అగ్గిరాజుకుందా? ఎన్డీఏ కూటమిలో నేతల మధ్య మనస్పర్ధలు వచ్చాయా? ఎన్డీఏ కూటమి నుంచి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బయటికి రాబోతున్నారా అంటే అవుననేటువంటి సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. దేశంలో ఎన్డీఏ కూటమిలో అగ్గిరాజుకుందని, ఎన్డీఏ కూటమిలోని నేతల మధ్య కొన్ని మనస్పర్ధలు వచ్చాయని, ఇప్పుడు ఎన్డీఏ కూటమి నుంచి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బయటికి రావడం ఖాయం అనేటువంటి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఏంటి సార్ అసలు తెర వెనక ఏం జరుగుతోంది? ఇప్పుడు యాక్చువల్గా ఎన్డీఏ కూటమి కూలిపోయింది, ఇంక లేదు, అవుట్, నితీష్ కుమార్ బయటకు వచ్చాడు అనేది నేషనల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దానికి కారణం ఏంటంటే మణిపూర్లో జరిగినటువంటి చిన్న మిస్అండర్స్టాండింగ్. మణిపూర్లో జేడీయూ అలాగే బీజేపీ, నాగా పీపుల్స్ ఫ్రంట్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇంకొక ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు, వీళ్ళతో కలిసి బీజేపీ అధికారంలోకి వచ్చినాడు మణిపూర్లో. వచ్చినటువంటి క్రమంలో ఇప్పుడు ఒకే ఒక ఎమ్మెల్యే జేడీయూకి ఉంది. ఆయన ఏదో మద్దతు ఉపసంహరించుకుంటున్నాడు అని చెప్పి అక్కడ ఉండేటువంటి బీజేపీ లీడరు అనౌన్స్ చేశాడు. అక్కడ మణిపూర్లో మద్దతు ఉపసంహరించుకుంటున్నామని జేడీయూ ఎమ్మెల్యే తరఫు నుంచి చెప్పారు కాబట్టి అక్కడ ఉండేటువంటి బీజేపీ బహుశా అధ్యక్షుడు అయి ఉంటుంది, చెప్పాడు కాబట్టి ఇక దేశంలో కూడా కూటమి కూటమి నిలబడదు, ఎన్డీఏ కూటమి అనేటువంటి ప్రచారం స్టార్ట్ అయింది. అంటే ఆ రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు మద్దతు ఇవ్వకుండా ఆ మద్దతుని ఉపసంహరించుకొని ఉండొచ్చు. అంతేగాని దేశంలో మొత్తంగా అసలు ఎన్డీఏ కూటమి కుప్పకూలిపోతుంది, కూటమిలో ఉన్నటువంటి నేతల మధ్య మనస్పర్ధలు వచ్చాయి, ఇలా రకరకాల వార్తలు వస్తున్నాయి. వీటిని ఎలా చూడాలంటారు అసలు? ఇప్పుడు అది ఎందుకు వచ్చినాయి అంటే రావడానికి కూడా కారణం ఉంది. మీడియాలో ఊరికే ఎవరు కదా, రావడానికి కూడా కారణం ఉంది. ఇప్పుడు అక్కడ ఒక ఎమ్మెల్యే ఉంది జేడీయూకి, నాగా పీపుల్స్ ఫ్రంట్ ప్లస్ ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలతో కలిసి ఆడ బీజేపీ బలంగా ఉంది. మొత్తం కలిపి 60 ఉన్నాయి. ఆడ 60లో వీళ్ళకే 38 ఉన్నాయి బీజేపీ వాళ్ళకే మద్దతు ఉన్నప్పుడు. ఇంక ఈయన ఒక ఆయన ఉంటే అంత పోతే అంత, గవర్నమెంట్ అయితే పడిపోదు కదా. కానీ ఆయన బయటకు వస్తున్నాడని చెప్పి అనౌన్స్ చేయగానే మీకు బహుశా జేడీయూ అధినేత నితీష్ కుమార్ గారు ఆదేశం మేరకే ఇతను బయటకు వచ్చి ఉంటాడు కాబట్టి అక్కడ కూడా కూటమి నుంచి నితీష్ కుమార్ బయటకు వచ్చే అవకాశం ఉంది అనేటువంటిది జనరల్గా అనుకుంటారు ఎవరైనా. ఇప్పుడు అక్కడ ఒకవేళ పడిపోయే అవకాశం ఉందని అంటే ఏదైనా అధికార మార్పు కోసం జేడీయూ వాళ్ళు గేమ్ ఆడుతున్నారు, మణిపూర్ వరకు దాన్ని పరిమితం చేసుకుని మనం విశ్లేషణ చేసుకోవచ్చు. కానీ అక్కడ ఒక్క ఎమ్మెల్యే ఉంటే అంత ఊడితే అంత అన్నట్టు ఉంది. అక్కడేమో అధికార మార్పిడి కూడా జరగదు. అక్కడేదో స్థానికంగా ఉండేటువంటి కొన్ని ఇబ్బందుల కారణంగా ఆడ కూటమి నుంచి బయటికి రావాలని నిర్ణయం తీసుకున్నారు. లోకల్గా ఉండేటువంటి మణిపూర్ బీజేపీ శాఖ తీసుకున్నట్టుంది. దాన్ని లోకల్గా ఉండే జేడీయూ శాఖ, బీజేపీ శాఖ, జేడీయూ శాఖ తీసుకున్నట్టుంది. దాన్ని జాతీయ స్థాయిలోకి చర్చకి వెళ్ళిపోయింది. కారణం అది నేను చెప్పింది. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఆయన బయటకు వచ్చాడంటే డెఫినెట్గా జేడీయూ నుంచి అధిష్టానం నుంచి సంకేతాలు వచ్చి ఉంటాయి అనే ఒక అనుమానం డెఫినెట్గా కలుగుతుంది ఎవరికైనా. ఆ కోణం నుంచి ఎన్డీఏ కూటమి నుంచి నితీష్ కుమార్ బయటకు వచ్చేస్తున్నాడు, నరేంద్ర మోడీ గవర్నమెంట్ పడిపోబోతుంది అనేటువంటి ప్రచారం విస్తృతంగా జరిగింది. ఈ ప్రచారం జరుగుతున్నటువంటి క్రమంలో వెంటనే నితీష్ సీన్లోకి వచ్చాడు. నితీష్ సీన్లోకి వచ్చి ఆయన అక్కడ ఉండేటువంటి జేడీయూ నిర్ణయం ఏదైతే తీసుకున్నారో, ఎవరు నిర్ణయం తీసుకోవడానికి కారణం అయ్యారో జేడీయూ ప్రతినిధి అక్కడ, అతని మీద వేటు వేస్తున్నాము, అతను అసలు ఎవరికి చెప్పి వెళ్ళాడు, ఎవరికి చెప్పి ఈ ఎమ్మెల్యే కూటమి నుంచి బయటకు వచ్చాడు, అక్కడ ఇది చెప్పలేదు అనేటువంటి యాంగిల్లో నితీష్ మాట్లాడాడు. దాంతో టీ కప్లో తుఫాన్ లాగా అది సద్దుమణిగింది. కానీ ఇప్పటికీ కూడా నరేంద్ర మోడీ గారి కూటమి, ఎన్డీఏ కూటమి నిలబడుతుందా లేదా దేశంలో అనేటువంటి చర్చ అయితే జరుగుతోంది. కారణం ఏంటంటే జేడీయూ అధినేత నితీష్, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళిద్దరూ కూడా నరేంద్ర మోడీ గారి కన్నా కూడా రాజకీయంగా సీనియర్స్. వీళ్ళిద్దరూ లెఫ్ట్ రైట్ ఉన్నారు నరేంద్ర మోడీ గారికి. మరి వీళ్ళిద్దరిని బేస్ చేసుకుని ఆయన ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తుంది. మరి నరేంద్ర మోడీ గారు వీళ్ళిద్దరిని సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వాన్ని నడపాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. 2014లో 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీకి
ఎవరి మద్దతు అవసరం లేకుండానే ఎన్డీఏ కూటమి బలంగా బీజేపీ స్థానాలు ఉన్నాయి కాబట్టి నడిచింది. ఆయన నరేంద్ర మోడీ గారు నోట్ల రద్దు అనే దాని మీద నిర్ణయం రాత్రి తీసుకున్నా, లేదు కరోనా సమయంలో లాక్డౌన్ అని చెప్పి రాత్రి ప్రకటించిన, లేదు కంచాలు కొట్టండి చప్పట్లు కొట్టండి అని చెప్పిన చేశారు. కానీ ఇప్పుడు 2024లో ఏర్పడినటువంటి ఎన్డీఏ కూటమిలో అలాంటి పరిస్థితి లేదు. ఇద్దరు టైకూన్స్ ఉన్నారు, పొలిటికల్ టైకూన్స్. ఒకవైపు చంద్రబాబు గారు, ఇంకొక వైపు నితీష్ గారు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒక బీహార్కే పరిమితం కాదు, నితీష్ కుమార్ గారు. చంద్రబాబు గారు ఒక ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాదు. వీళ్ళు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్నటువంటి లీడర్లు. వీళ్ళ ప్రభావం ఒకవేళ బయటకు వస్తే ఎన్డీఏ కూటమి నుంచి ఒక బీహార్కో, ఆంధ్రప్రదేశ్కో, లేకపోతే మణిపూర్కో సంబంధించినటువంటి ఇష్యూ కాదు, దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అవుతుంది. కూటమి గందరగోళం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు సీనియర్ పొలిటీషియన్స్, జాతీయ స్థాయిలో గుర్తింపు కలిగినటువంటి లీడర్లు, ప్లస్ కూటమిని నడిపినటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళిద్దరూ ఎన్డీఏల కన్వీనర్లుగా చేశారు. ఎన్డీఏ కన్వీనర్గా నితీష్ గారు చేశారు, ఎన్డీఏ కన్వీనర్గా గతంలో వాజ్పేయి గారు ఉన్నప్పుడు చంద్రబాబు గారు చేశారు. కాబట్టి వీళ్ళకి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి గుర్తింపు దృష్ట్యా ఎక్కడ ఏ చిన్న కదలికలో తేడా వచ్చినా కూటమి విచ్ఛిన్నం, దేశ స్థాయిలో నరేంద్ర మోడీ గారు కూటమి పడిపోతుంది, ప్రభుత్వం కూలిపోతుంది అనేటువంటి ఒక ప్రచారం జరగడం అనేది సహజం. దాంట్లో భాగంగానే మణిపూర్లో జరిగినటువంటి సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా చర్చకు దారి తీసి ఉండవచ్చు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నటువంటి నిధులు కానీ, ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత కానీ, చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారి మధ్య ఉన్నటువంటి రాజకీయపరమైన బంధం కానీ, వీటన్నిటిని గమనిస్తే కనుక కూటమి నుంచి చంద్రబాబు నాయుడు గారు బయటికి వెళ్ళేటువంటి అవకాశం కానీ, లేదంటే అలాంటి ఆలోచన కానీ లేదు అని చెప్పేసి మనం ఒక ఒపీనియన్కి రావచ్చు. ఎందుకంటే భేదాభిప్రాయాలు లేవు, అభిప్రాయ భేదాలు కూడా లేవు వీళ్ళ మధ్య. పైగా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల కాలంలో వైజాగ్ వచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారు అద్భుతమైనటువంటి సహాయం అందిస్తున్నారు ఆంధ్రప్రదేశ్కి. మేము వికసిత్ భారత్ అనే విజన్తో 2047 దిశగా నరేంద్ర మోడీ గారు నడుస్తూ ఉన్నారు. దాంట్లో మేము ఇక్కడ ఏపీలో స్వర్ణాంధ్ర 2047 దిశగా మేము కూడా ఒక విజన్ తయారు చేసుకొని మేము వికసిత్ భారత్లో సింహభాగాన్ని ఉండాలని చెప్పి మేము నడుస్తున్నాం. దానికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. అందుకే గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకి 1,75,000 కోట్ల రూపాయలు ఒకేసారి ఇవ్వగలిగారు. అక్కడ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకి సంబంధించి ఎన్టీపీసీ, జన్కో సంయుక్తంగా నిర్వహిస్తున్నది. కాబట్టి ఇంకొక వైపు పోలవరానికి నిధులు ఇచ్చారు, మరోవైపు అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించినటువంటి నిధులు ఇచ్చారు. సో విధ్వంసానికి గురైనటువంటి ఆంధ్రప్రదేశ్ని పునర్నిర్మాణం కోసం అన్ని రకాలుగా సహాయం అందిస్తున్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఉండాలి, 4వ సారి కూడా ప్రధానమంత్రి కావాలని చెప్పి ఆయన అంటున్నారు. అలాంటప్పుడు చంద్రబాబు గారు కూటమి నుంచి బయటికి వెళ్ళేటువంటి ఆలోచన లేదు. అట్లాంటి సందర్భంలో నితీష్ కుమార్ గారు ఎందుకు వెళ్తారు? నితీష్ కుమార్ గారు కూడా ఆయన కూడా బీహార్ అభివృద్ధి, లేదంటే బీహార్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తున్నాడు. ఆయన ఇప్పుడు ఒక్క బీహార్ నుంచి ఆయన వెళ్ళిపోతే, ఆయన 12 మంది ఎంపీలే ఉన్నారు, ఆయన వెళ్ళిపోయినందువల్ల కూటమి ప్రభుత్వం పడిపోయేటువంటి అవకాశం లేదు. కాకపోతే 12 మందిని ఎక్కడో దగ్గర అడ్జస్ట్ చేసుకుంటారు. ఇటువైపు ఇంకోటి రైట్ హ్యాండ్గా ఉన్నటువంటి చంద్రబాబు గారు ఉన్నారు, జాతీయ స్థాయిలో ఆయన చక్రం తిప్పుతారు ఇవాళ కూడా. ఆ విషయం నితీష్ కుమార్ గారికి తెలుసు కాబట్టి ఆయన కూటమి నుంచి బయటికి వెళ్ళరు. కూటమి నుంచి బయటికి వెళ్తే కనుక ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు విడుదల కానీ, లేదంటే నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి సహాయ సహకారాలు కానీ ఉండవు. ఇంకొక వైపు అక్కడ ఉండేటువంటి ప్రత్యర్థులు ఎవరు, ప్రత్యేకించి ఆయనకి ఆల్రెడీ అక్కడ బలోపేతం అవుతున్నారు. ఆర్జేడీ బలోపేతం అవుతుంది. ఆ బలోపేతం అవుతున్న క్రమంలో ఖచ్చితంగా కూటమిలో ఉంటే నేను బలంగా ఉంటారు. సో కాబట్టి ఇవన్నీ కూడా టీ కప్పులో తుఫాన్ అనుకోవాలి తప్పితే కూటమి కుప్పకూలిపోతుంది అని అవకాశం ఉండదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.